వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఐబిఎం సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్ గా మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. కావలి అన్నాలవారి వీధిలో నివాసం ఉండే సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడిగా గుర్తించారు. మృతుడు మధుసూదన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇవాళ ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలించనున్నారు. సాయంత్రానికి కావలికి మధుసూదన్ పార్థివ దేహం చేరుకునుంది. తల్లిదండ్రులు హృద్రోగులు కావడంతో బంధువులు విషయం గోప్యంగా ఉంచారు. నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో సరదాగా ఎండాకాలంలో ఒక 2-3 రోజులు గడపదామని చెప్పి నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం చెందిన మధుసూదన్ రావు అనే సాఫ్ట్వేర్ కుటుంబంతో కలిసి ఇటు జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జమ్మూ కాశ్మీర్లో అత్యంత దారుణమైన సంఘటన చూసుకున్న విషయం తెలిసింది. ప్రతి ఒక్క ఇండియన్ను కన్నీరు పెట్టే భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ యొక్క ఉగ్రవాద దాడిలో మధుసూదన్ రావును అత్యంత దారుణంగా కాల్చి చంపారు. మధుసూదన్ రావు ఒంట్లో 42 బుల్లెట్లు ఉన్నట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. అంత దారుణంగా మధుసూదన్ రావును చంపారని చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరులో అంటే కావలి స్థానికంగా కావలి ఉన్నారో అన్నాల వీధిలో ఫ్యామిలీ ఉంటుంది. ఇటు బెంగళూరు వెళ్ళి ఫ్యామిలీతో బెంగళూరులో సెటిల్ అయ్యారు. 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు వచ్చి ఇంటర్మీడియట్ చదువుతున్నారు, పాప వచ్చి 8వ తరగతి చదువుతూ ఉంది. బెంగళూరులో స్థిరపడి సాఫ్ట్వేర్గా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటూ ఇటు కావలి సొంత ఊరును కూడా అభివృద్ధి చేయాలని చెప్పి తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తూ మధుసూదన్ రావు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి మధుసూదన్ రావు ఇక మన మధ్య లేడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరులో ఉంటూ ఈ ఎండాకాలం సెలవులు కాబట్టి భార్య పిల్లలను తీసుకొని మొన్న 2 డేస్ క్రితమే ఇటు జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగిన దుర్గరమైన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సంఘటనలో మధుసూదన్ రావును తీవ్రవాదులు అత్యంత దారుణంగా 42 బుల్లెట్లు ఒంట్లో దిగాయంటే ఎంత దారుణంగా ఎంత క్రూరంగా చంపారో మనకు అర్థమవుతుంది. కావలి నియోజకవర్గంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఒక కావలే కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఎంతో దిగ్భ్రాంతిలో ఉన్నారు. తీవ్రవాదులు చనిపోయిన మధుసూదన్ రావుకు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే మధుసూదన్ రావుకు తల్లిదండ్రులు చాలా పెద్ద వృద్ధులు, అంటే దాదాపు 80 సంవత్సరాల పైన వయసు ఉంది. వాళ్ళకి ఇప్పటికి కూడా తమ కుమారుడు ఈ యొక్క ఉగ్రవాద దాడిలో చనిపోయాడని చెప్పి ఇప్పుడు కూడా ఇటు పోలీసులు కానీ ఇటు ప్రజలు కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అసలే వయసులో చాలా పెద్దవాళ్ళు, చెబితే ఎక్కడ వాళ్ళు అంటే పెద్ద వయసు కాబట్టి వాళ్ళు ఎక్కడ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి, వాళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తాయేమో అని చెప్పి బాధతో ఈ విషయాన్ని ఇంతవరకు కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటు భార్యని బిడ్డల్ని వాళ్ళని మాత్రం తీవ్రవాదులు, అంటే నిన్న జరిగిన సంఘటనలో ఇటు లేడీస్ని చిన్నపిల్లలను పక్కన పెట్టి మగవాళ్ళందరినీ దారుణంగా కాల్చంపిన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ నుంచి చెన్నైకి మధుసూదన్ రావు బాడీని తీసుకొస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఇటు కావలికి రాత్రి 8 లేదా 9 గంటలకి మధుసూదన్ రావు బాడీని తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లా ఒక్కసారి ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఎంతో సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రావును అత్యంత దారుణంగా ఉగ్రవాదులు చంపడంతో ఇటు కావలి నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా నియోజకవర్గ ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పౌరుడు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. మంచి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపారని. గతంలో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీవ్రవాదుల్ని ఏరు పారేశారో అదేవిధంగా మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీవ్రవాదులని ఏరి పారేసి ఇంతక 10 అంతల కక్ష తీర్చుకోవాలని చెప్పి ప్రతి పౌరుడి నోట వినిపిస్తూ ఉంది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి.